బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతుంది. ఆర్డినెన్స్ కు రాజ్భవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ పై ఉన్న లీగల్ సమస్యలు ఏంటి? సుప్రీంకోర్టు తీర్పుకు ఇది అనుకూలమా వ్యతిరేకమా? ఆర్డినెన్స్ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కేంటి? ఇలా అనేక ప్రశ్నలు, పలు సందేహాలు తలెత్తుతున్నాయి. దీంతో ఆర్డినెన్స్ పై గవర్నర్ తీసుకునే నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది. రేవంత్ సర్కార్ తెరపైకి తెచ్చిన బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఆర్డినెన్స్ ను రాజ్భవన్ కు పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఓకే చెబుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు బీసీ కులగణనను పూర్తి చేసిన రేవంత్ సర్కార్ అంతే వేగంగా బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకుంది. ఈ బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపింది రేవంత్ సర్కార్. 3 నెలలైనా రాష్ట్రపతి నుంచి నిర్ణయం రాకపోవడంతో ముసాయిదా ఆర్డినెన్స్ ను రాజ్భవన్ కు పంపించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ ముసాయిదాపై రాజ్భవన్ కసరత్తు చేస్తోంది. ఆర్డినెన్స్ లీగల్ అంశానికి సంబంధించినది కావడంతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో ఆర్డినెన్స్ పై చర్చిస్తున్నారు. రాజకీయ పార్టీల నుంచి ఎదురయ్యే సవాళ్లు, భవిష్యత్తులో వచ్చే న్యాయపరమైన చిక్కులపై క్లారిటీ తీసుకుంటున్నారు. ఒకవేళ ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలవుతుంది. అయితే 1992 ఇందిరా సాహ్ని కేసులో రిజర్వేషన్లు 50% దాటకూడదన్న సుప్రీంకోర్టు తీర్పుకు ఇది వ్యతిరేకం. దీనిపై ఎవరైనా లీగల్ గా కోర్టులో సవాల్ చేసే అవకాశం లేకపోలేదు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. ఈ అంశాలన్నింటిపైన స్పష్టత తీసుకుంటున్నారు గవర్నర్. మరోవైపు బీసీ రిజర్వేషన్లు ఎలాగైనా అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్న రేవంత్ సర్కార్ ఆర్డినెన్స్ ను అత్యంత పకడ్బందీగా రూపొందించినట్లు టాక్. ఆర్డినెన్స్ లో ఎక్కడా 42% రిజర్వేషన్లను ప్రస్తావించలేదు. పంచాయతీరాజ్ చట్టంలోని 285A సవరణను మాత్రమే కోరింది. ఇది గతంలో బీఆర్ఎస్ హయాంలో చేసిన దానికి సవరణ. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ నిర్ణయించే అధికారం సెక్షన్ 243D సబ్సెక్షన్ 6, మున్సిపాలిటీలో సెక్షన్ 243T సబ్సెక్షన్ 6 ద్వారా రాజ్యాంగం కల్పించింది. దీన్నే ఆయుధంగా మలచుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలుపుతారన్న నమ్మకంతో ఉంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.